ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. సీఎస్ హామీ ఇవ్వడంతో నెట్వర్క్ ఆసుపత్రుల ఆందోళన విరమించారు. 300 కోట్ల విడుదల చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. వచ్చే వారంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. మొన్నటిదాకా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. సీఎస్ హామీ ఇవ్వడంతో నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా ఆందోళనను విరమించాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, మొత్తానికి సీఎస్ హామీ ఇచ్చారు. 300 కోట్లు వచ్చే వారం విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సునీల్, మనం చూసినట్లయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిలిచిపోయినటువంటి ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళా పునరుద్ధరణ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ కూడా సకాలంలో వైద్యం అందుబాటులో ఉంటుందంటూ కూడా సిఎస్ ఒక పత్రిక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆరోగ్య ట్రస్ట్ నుంచి గత సంవత్సరం వరకు అంటే 2023-24 సంవత్సరంలో ఇప్పటి వరకు కూడా 3,05,66622 కోట్ల నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఖాతాలో జమ చేసినట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా 366 కోట్ల రూపాయలు ఇప్పటికే నెట్వర్క్ ఆసుపత్రి ఖాతాలో జమ చేసామంటూ కూడా చెప్పడం జరిగింది. గత సంవత్సరం కాలంలో రాష్ట్రంలో రోజుకి సగటున 5,349 మంది లబ్ధిదారులు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. గత 2 రోజులుగా 6,718 మంది లబ్ధిదారులకు రోజుకు ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా చికిత్స అన్ని విధంగా అన్ని చర్యలు తీసుకున్నామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద ఏదైతే ఆరోగ్యశ్రీ నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆరోగ్యం ఏదైతే ఉందో ఆరోగ్యం దెబ్బతింటే కనుక ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వారందరూ కూడా నేటి నుంచి మరలా ఆరోగ్యశ్రీ సేవ పునరుద్ధరణ కావడంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏదైతే ఉందో దాని ద్వారా మళ్ళా ఆరోగ్యశ్రీ సేవలు అయితే పొందొచ్చంటూ కూడా కేసు ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం మీద ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకైతే మాత్రం ఉపశమనం అయితే లభించనుంది ఈ రోజు నుంచి కూడా మరలా.